సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒక్కో వార్డుకు 10 మంది పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎవరిని నొప్పించక ఒప్పించడానికి త్రిసభ్య కమిటీని నియమించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా టీఆర్ఎస్ లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంటోంది. మొన్నటి జీహెచ్ఎంసీ, ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశావహులు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. తాజాగా అధికార పార్టీకి ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. టికెట్లు ఆశించేవారు ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక పార్టీ నేతలు సతమతమవుతున్నారు. సిద్దిపేట టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం. టికెట్లు ఆశిస్తున్న వాళ్లంతా ఆయన అనుచరులే. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మంత్రితో పాటే పనిచేసిన కార్యకర్తలు కావడంతో ఎవరిని కాదన్నా నొచ్చుకుంటారని హరీష్ భావిస్తున్నట్లు టాక్. దీంతో టికెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి నేతృత్వంలో జిల్లా ఇన్ఛార్జ్ మురళీ యాదవ్, దేవేందర్ రెడ్డిల్ని సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కమిటీకి అప్పగించారు. ఏప్రిల్ 6 నాడు జరగబోతున్నటువంటి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల గురించి ఆశావాహుల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్ తీసుకోవడానికి కొరకు త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. పొద్దున్న నుండి కూడా ఇక్కడ కూర్చొని ఆశావాహులతో మాట్లాడడము, పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క గుణగుణాలే కానీ వారి విషయాలే కానీ అన్నీ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటి వరకు 200 పైన మంది మేము పోటీ చేసేటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా ఇక్కడ హరీష్ రావు గారి పైన నమ్మకం. సిద్దిపేటలో మొత్తం 34 వార్డులున్నాయి. పోటీలో ఉండే అభ్యర్థుల బయోడేటా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 300 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో వార్డుకు 10 మందికి పైగా పోటీ పడుతున్నారు. దీంతో పోటీ చేసే అభ్యర్థులు పార్టీలోకి ఎప్పుడు వచ్చారనే దాంతో పాటు వారి పనితీరును పరిశీలిస్తున్నారు. ఏ లెక్కలు ఎలా ఉన్నా ఆశావహులు తమకు టికెట్ ఖాయమని చెబుతుండటం విశేషం. ఈ ఎలక్షన్లు చూసి పబ్లిక్ ఆనందోత్సవాలతో ఉన్నారు. పబ్లిక్ నమ్మకానికి ఎప్పుడైతే మున్సిపాలిటీలో ఎలక్షన్లు అయితే అత్యధిక మెజార్టీతోటి టీఆర్ఎస్ పార్టీ 34 వార్డులలో 34 వార్డులు గెలిపించేందుకు ప్రజలు ఆనందోత్సవాలతో జరుగుతూ ఉంది. సిద్దిపేట మున్సిపల్లో మరి 34 వార్డులకు గాను అభ్యర్థుల ఎంపికకు ఒక త్రిసభ్య కమిటీ రామలింగారెడ్డి గారి నేతృత్వంలో వేయడం జరిగింది. మరి ఏదేమైనా ఆ త్రిసభ్య కమిటీకి అందరూ కూడా అప్లై చేసుకుని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండేలా పార్టీ ఆదేశించింది. నిన్న జరిగిన త్రిసభ్య కమిటీ సభ్యులకు బయోడేటా ఫామ్ ఇవ్వడం జరిగింది. 34 వార్డులలో పరిశీలించి 34 వార్డులకు సర్వే చేసి గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వడానికి కృషి చేస్తారు. ఒక్కో వార్డులో 10 మందికి పైగా టికెట్లు ఆశిస్తూ ఉండటంతో ఎవరి అభ్యర్థిత్వం ఫైనల్ అవుతుందో తెలియని పరిస్థితి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో త్రిసభ్య కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.